110. Okay. Uh, 1:30కి మన ప్రోగ్రామ్ అయిపోవాలి నిజానికి. సో 1:10కి మొదలు పెడుతున్నాను. ఒక హాఫ్ అన్ అవర్ మాత్రమే మాట్లాడతాను, ఏమీ భయపడద్దు. టీ గ్రాడ్యుయేషన్ సెరమనీలో పార్టిసిపేట్ చేయాలని లాంగింగ్ అనమాట, ఇయర్స్ టుగెదర్. కుదరలేదు నాకు ఇంతవరకు. హైదరాబాద్ ఆ రోజు ప్రోగ్రామ్ వచ్చిన రోజున కూడా శ్రీదేవి నా వైఫ్ అనేది అనమాట, ఏంటి మీరు హైదరాబాద్ వెళ్ళలేదు అనేది. జూమ్ ఎక్కడో కనెక్ట్ అయ్యి లేకపోతే యూట్యూబ్ లైవ్ పెట్టుకుని చూస్తా ఎంజాయ్ చేసేవాడిని. మధ్యలో బ్రదర్ మీరు డెడికేటరీ ప్రేయర్ చేయాలి అని అంటే చేసేవాడిని. కానీ ఈ అవకాశం చిక్కింది మొత్తానికి నాకు. అంతకుముందు నేమ్స్ అన్నమాట, సత్యనారాయణ గారు, కోటేశ్వరరావు గారు, ఇమాన్యుయల్ గారు, ఇట్లాగ పేర్లు చెబుతూ ఉంటే ఓ బ్రదర్స్ అని అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ వాళ్ళని ఇన్ పర్సన్ కలవడానికి అవకాశం కుదిరింది, చాలా సంతోషం. నాకు వెనక గురించి ఆలోచించుకుంటా ఉన్నాను, అసలు ఈ సర్ప్రైజ్ కాంబినేషన్ ఎలాగూ సాధ్యమైంది. సర్ప్రైజ్ కాంబినేషన్ ఏది? వరా అండ్ వంగూరి. అసలు భిన్న ధృవాలన్నమాట, రెండు పోల్స్ ఎలా కలిసినాయి నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. వరకుమార్ గారేమో అంటుంటారనమాట, వెరీ ఫిజికల్ కైండ్ ఆఫ్ పర్సన్. వంగూరి ఏమో చాలా లైట్ బ్యాక్, హ్యాపీగా కూల్గా ఉంటాడు అనమాట, సోబర్గా ఉంటాడు. ఏమి దానికి తోడు ఆయన వేసే జోక్ అర్థం కావడానికి కొన్ని సెకండ్స్ టైం పడుతుంది. ఆ జోక్స్ వాటిలో కొన్ని చాలా దారుణంగా వరకుమార్ గారి మీద పడుతూ ఉంటాయి అన్నమాట. మరి ఆయన నవ్వడానికి అలవాటు పడ్డారు. హెబ్రోన్కి వెళ్ళేటువంటి వరకుమార్ గారు లాంటి సీనియర్ నవ్వుతున్నాడనంటే నాకు చాలా ఆశ్చర్యం. అది వేరే వాళ్ళు ఆయన మీద జోకేస్తారనమాట. మొత్తానికి నన్ను లాగారు లోపలికి. మరొకసారి నేను ఈ గ్రాడ్యుయేషన్ సందర్భంగా వరకుమార్ గారికి, వంగూరికి ఇద్దరికి థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. అసలు మొమెంటస్ టైం ఇన్ మై లైఫ్. నేను ఈ సర్వే మాట్లాడడం కోసం అని చెప్పి, సర్వే టీచ్ చేయడం అన్నాను నేను, సర్వేని మాట్లాడడం కోసం అని చెప్పి ఏమి చదివాను. నా టోటల్ మైండ్ ఇట్ అండర్వెంట్ ఏ ట్రాన్స్ఫర్మేషన్. నా అవుట్లుక్ మారిపోయింది. అసలు బైబిల్ చదువుకుంటే బతుకు ఇంత బాగుంటుందా అనిపించింది అనమాట. ఫోన్లో కనీసం చచ్చిపోయే ముందైనా సరే సర్వే టీచ్ చేశాను నేను, నాకు లైఫ్ బాగుపడింది అనిపించింది. సో వన్స్ అగైన్ ఐ సిన్సియర్లీ విత్ ఆల్ మై హార్ట్ థ్యాంక్ వంగూరి అండ్ వరా ఫర్ దేర్ కైండ్ ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు అనమాట. థ్యాంక్స్ చెప్పుకుంటా ఉన్నాను. సో ఇట్స్ ఏ గ్రేట్ బ్లెస్సింగ్ ఫర్ మీ. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఎంత మంచి కోర్స్ చేశారో మీరు. ఆ సర్టిఫికేట్ రావటం కంటే ముందు సర్టిఫికేట్ కొన్నిసార్లు చిరిగిపోవచ్చు, సమ్ టైమ్స్ ఇట్ మే బి మిస్ప్లేస్డ్. కానీ ఇప్పుడు ఇన్ఎస్కేపబుల్ నాలెడ్జ్ అనమాట. ఏంటి ఇన్ఎస్కేపబుల్ నాలెడ్జ్? ఇందాక ఆయన అంటున్నారు ఏదో ప్రేయర్ గురించి ఒక గంటను మొదలు పెడితే ఇంత తక్కువ ఇంత ఎక్కువ కష్టమైపోతుంది అన్నమాట. బిఫోర్ టీ, ఆఫ్టర్ టీ మీరు నేర్చుకున్నటువంటిది అనమాట. నౌ యూఆర్ అకౌంటబుల్. నాకు తెలియదు అనుకోవడానికి లేదు, నేను అప్పుడప్పుడు ఆలోచిస్తాను అనమాట. సైకిల్ తొక్కడం నేర్చుకోవడానికి ముందు, నేర్చుకున్న తర్వాత నేర్చుకోని స్థితిలోకి వెళ్ళగలమా మళ్ళీ మనం అంటే వెళ్ళలేం. ద సేమ్ వే ఇక్కడ కూడా అనమాట. బైబిల్ నేర్చేసుకున్నారు మీరు అంటే ఎలా చదువుకోవాలి, ఎలా నేర్పించాలి అనేది మీకు అర్థమైంది. ఇప్పుడు వెనక్కి వెళ్ళగలరా అంటే వెనక్కి వెళ్ళలేరు. మీ ఇంట్లో ఎవరు కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయనక్కర్లేదు, మీ మనసులో మీకే పాయింట్అవుట్ అవుతూ ఉంటుంది అనమాట. యామ్ ఐ డూయింగ్ రైట్ అనిపిస్తుంది అనమాట. బైబిల్ పట్టుకొని గబుక్కున దేవుడు నడిపించిన రీతిగా అని చెప్పి అక్కడికి వెళ్ళి తెరిచి ఏది పడితే అది వాగడానికి అవకాశం లేదు, అయిపోయింది ఇంకేంది. ఈవెన్ వైల్ టాకింగ్ యూ విల్ బీ క్వశ్చన్, యూ విల్ బీ స్ట్రికెన్ ఇన్ హార్ట్. తప్పు చేస్తున్నాను నేను అనిపిస్తుంది మీకు. సో ఐఎమ్ రియలీ హ్యాపీ దట్ యు ఆర్ బ్రాట్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్, పర్టికులర్లీ విత్ ద నాలెడ్జ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీ మెంబర్స్. మీకు ఇంతకాలం నేర్పించిన దానికనమాట. ఒక్క క్షణం మీరు టైం తీసుకొని వాట్ ఈజ్ యువర్ విజన్? మీ విజన్ ఏంటి మీ జీవితం పట్ల? ఎప్పుడైనా ఆలోచించుకున్నారా? ఒక 2 బ్యాచెస్లో వరకుమార్ గారు అడిగారనమాట నన్ను, మీరు పిఎంఎస్ మాట్లాడతారా అని చెప్పి, పర్సనల్ మిషన్ స్టేట్మెంట్ గురించి మాట్లాడతారా అని చెప్పి. అనుకోకుండా మాట్లాడాను నేను, ఒక 2 బ్యాచెస్కి మాట్లాడాను. ఇట్ వాస్ రియలీ గుడ్ అండ్ ఎంకరేజ్ పీపుల్ టు రైట్ అవుట్ దేర్ ఓన్ విజన్ స్టేట్మెంట్. మీ విజన్ ఏంటి?
నేను టీతో ఎందుకు కలిసి పనిచేస్తానంటే నా విజన్ చెప్తాను. ప్రొడ్యూసింగ్ ప్రొడక్టివ్ లీడర్స్ ఫర్ పాకెట్స్ ఆఫ్ పీపుల్. దట్స్ మై విజన్. ఇట్ ఫిట్స్ ఇన్ విత్ ద విజన్ ఆఫ్ ది అకాడమీ. అందుకని నేను అకాడమీతో కలిసి పనిచేస్తాను. లేకపోతే కలిసి పని చేయను. నేను మిస్ఫిట్ని అయిపోతాను. ఇక్కడ మీ విజన్ ఏంటి? ఇంటికి వెళ్ళిన తర్వాత అయినా సరే మీరు ఐ వాంట్ టు టేక్ అవుట్ ఎ పేపర్ అండ్ పెన్ అండ్ స్టార్ట్ రైటింగ్ అవుట్. కొన్నిసార్లు పారాగ్రాఫ్ వస్తుంది. స్లోలీ ఇట్ విల్ బి కంప్రెస్డ్ ఇంటూ 2-3 లైన్స్ అండ్ దెన్ ఇట్ కెన్ బి కంప్రెస్డ్ ఇంటూ అ సింగిల్ లైన్. వర్క్ చేయండి దాని మీద. దేవుడు మీ జీవితానికి ఇచ్చినటువంటి దర్శనం ఏమిటి, దాన్ని మీరు ఖచ్చితంగా యూ హ్యావ్ టు రైట్ ఇట్ అవుట్. రెండో ప్రశ్న అడుగుతున్నాను నేను, వాట్ ఈజ్ యువర్ కాలింగ్? దేవుడు ఏమి అవమని చెప్పి మిమ్మల్ని పిలిచాడు? నేను ఒకరోజు క్లాసులో మాట్లాడతా, వెరీ రీసెంట్ అనమాట, మేబీ ఎ మంత్ ఎగో మాట్లాడతా, అరే దేవుడు మనల్ని ఖచ్చితంగా ఒక ఉద్దేశంతో తయారు చేస్తాడరా అని చెప్తున్నాను అనమాట. సీనియర్ ఇంటర్ క్లాస్ ఇది. చెప్తా, బహుశా దేవుడు నన్ను దేనికి తయారు చేస్తుంటాడు చెప్పండి అని అన్నాను. ఒక అమ్మాయి ఏముందంటే మాకు పాఠాలు చెప్పన్నాడు అన్నాను. అసలు నాకే ఆశ్చర్యంగా అనిపించింది. అంటే షీ ఫౌండ్ ఇట్ అవుట్. సంవత్సరంన్నర నా దగ్గర పాఠాలు నేర్చుకుంది అమ్మాయి. ఎంత 17-year-old గర్ల్, ఒక హిందూ గర్ల్, చెప్పగలిగింది వెంటనే. వాట్స్ యువర్ కాలింగ్? మిమ్మల్ని ఏమిగా ఉండమని చెప్పి దేవుడు పిలుస్తున్నాడు. మూడో క్వశ్చన్ ఏమంటానంటే నేను, వాట్ ఈజ్ యువర్ గిఫ్ట్? మీ కాలింగ్కి, మీ విజన్కి, మీ కాలింగ్కి, మీ గిఫ్ట్కి తేడాలు ఉండవు. గమనించుకోండి ఆ విషయాన్ని. దేవుడు మీకు అనుగ్రహించినటువంటి కృపావరం ఏమిటి అనేటువంటిది మీరు ఐడెంటిఫై చేసుకోవడానికి ట్రై చేశారా లేదా? చేయకపోతే ప్రయత్నం చేయండి. మీ సంఘంలో వాళ్ళని అడగండి, మీ చుట్టూ ఉన్నటువంటి పెద్దలను అడగండి, మీ లైఫ్ను ఒకసారి చెక్ చేసుకోండి. కానీ ఖచ్చితంగా మీ కృపావరం ఏమిటి అనేటువంటిది ప్రైమరీ గిఫ్ట్ అనమాట నేను మాట్లాడుతున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద సెకండరీ ఆర్ ద థర్డ్ ఆర్ ఫోర్త్ ఆర్ ఫిఫ్త్. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద ఫస్ట్ గిఫ్ట్. మొట్టమొదటి కృపావరం మీకు దేవుడు అనుగ్రహించింది ఏంటి? అది చేయకపోతే మీకు మనసులో తపన కలగాలి, గిలగల కొట్టుకోవాలన్నమాట. మీకు అనంతన బుద్ధి కాకూడదు, ఇంకేనా పిచ్చెక్కిపోవాలన్నమాట. ఏంటి నేను ఎలా బతికేస్తాను అనిపించాలి. అది చేస్తూ ఉంటే మీ ముఖం మీదకి సంతోషం వస్తుంది, మీ హృదయంలో ఒక ఆనందం, చిరునవ్వు ఉంటుంది అన్నమాట. ఎస్, యు ఆర్ డూయింగ్ రైట్ అనేటువంటి దేవుని అఫర్మేషన్ మీకు ఎక్స్పీరియన్స్ చేస్తూ ఉంటారు. సో థింక్ అబౌట్ దిస్. మీరు వీటి గురించి ఆలోచించుకోవాలి. తిమోతి అకాడమీ విజన్ స్టేట్మెంట్, మిషన్ స్టేట్మెంట్ గుర్తుపెట్టుకోండి. నేను వాటిని ఏం చేయడానికి ట్రై చేశాను అంటే కొంచెం సింప్లిఫై చేయడానికని ట్రై చేశాను. మేబీ వరకుమార్ గారు, వంగూరి గారు కలిసి వాటిని మీకు తర్వాత సర్క్యులేట్ చేస్తారేమో. రైట్ నౌ నేనేమనుకుంటున్నాను అని అంటే, క్రిస్టియన్ ఫ్యామిలీస్ అండ్ కాంగ్రిగేషన్స్ టు గ్లోరిఫై క్రైస్ట్ అండ్ బ్లెస్ ద సొసైటీ. క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు ప్రభువుని మహింపరచడం, సమాజాన్ని ఆశీర్వదించడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ చర్చ్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ సొసైటీ. సంఘాన్ని మాత్రమే కాదు మీరు ఆశీర్వదించబోయేది, సమాజాన్ని సహితం ఆశీర్వదిస్తారు. దాని గురించి కొంచెం మాట్లాడతాను. ఎస్, మిషన్ స్టేట్మెంట్ ఏంటి అని అంటే ఇవాళ జరిగిందనమాట. ట్రైనింగ్ ఎలిజిబుల్ అండ్ ఇంట్రెస్టెడ్ బిలీవర్స్ ఇన్ సౌండ్ డాక్ట్రిన్ అండ్ ఎక్స్పాజిటరీ టీచింగ్ దట్ దే మే ఎఫెక్టివ్లీ టీచ్ ఫ్యామిలీస్ అండ్ చర్చ్. సరే, ఓకే. థీమ్ వర్డ్స్ ఏంటి? మీ అకాడమీ థీమ్ వర్డ్స్ ఏంటి? తిమోతికి వ్రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. ఓకే, సరే. దాన్ని కూడా ఇంగ్లీష్లోనే చదువుతున్నాను. నాకు ఇంగ్లీష్ తేలిగ్గా ఉంటుంది టైప్ చేసుకోవడానికి అని చెప్పి ఇంగ్లీష్లో పెట్టుకున్నాను అనమాట. నేను ఈఎస్వి చదువుతున్నాను, ఇంగ్లీష్ స్టాండర్డ్ వర్షన్ చదువుతున్నాను నేను. డూ యువర్ బెస్ట్ టు ప్రజెంట్ యువర్ సెల్ఫ్ టు గాడ్ as one approved, a worker who has no need to be ashamed, rightly handling the word of truth. ఈ ఒక్క వచనం గురించి ఆలోచిద్దాం అనిపించింది నాకు. ఒక్క వచనం గురించి ఆలోచిస్తున్నాను అనమాట. ఒక ఇమేజ్ అంటే యాక్చువల్గా ప్రాజెక్ట్ చేస్తే బాగుండేదేమో. ఒక ఇమేజ్ చెప్తాను నేను. ఒక ట్రయాంగిల్ ఊహించుకోండి. ఆ ట్రయాంగిల్లో పై పాయింట్ నుండి కిందకి ఒక స్ట్రైట్ లైన్ ఊహించుకోండి. అంటే కింద ఉన్నటువంటి లైన్కి నిలువుగానమాట, లంబకోణం అని అంటాం చూడండి, 90 degreesలో. ఓకే, పైన ఎవరున్నారంటే దేవుడు ఉన్నాడు.
సరిగ్గా ఆ లైన్ కింద ఎవరున్నారు అని అంటే నువ్వు, లేకపోతే నేను. పిక్చర్ కనబడుతుందా మీకు? ఈ ట్రయాంగిల్లో ఒక ఎండ్ ఏముంది అని అంటే దేవుని వాక్యం ఉంది. సెకండ్ సైడ్ ఇంకొక ఎండ్ ఏముంది అని అంటే మనుషులు ఉన్నారు, ప్రజలు ఉన్నారు. పిక్చర్ అర్థమైంది మీకు? ఒక ట్రయాంగిల్ 3 పాయింట్స్, మధ్య పాయింట్ నువ్వు అన్నమాట. ఇది పిక్చర్. దేన్ని బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను నేను ఈ 2:15 బేస్ చేసుకుని మాట్లాడుతున్నాను. దేవుడు, నువ్వు, దేవుని వాక్యం, ఒక మాట పడుతున్నాను, దేవుని ప్రజలు. మనుషులని అంటే కనుక మనుషులు ఎవరు? మనుషులు దేవుడిచ్చిన మనుషులేగా. వాళ్ళు హిందువులు అవ్వచ్చు, ముస్లిమ్స్ అవ్వచ్చు, క్రైస్తవులు అవ్వచ్చు, విశ్వాసులు అవ్వచ్చు, అవిశ్వాసులు అవ్వచ్చు, దేవుని ప్రజలు. ఎందుకంటే ఆయన ప్రజలు వాళ్ళందరూ కూడా. ఆయన ఏం చేశాడనంటే మీరున్న ప్రదేశంలో కొంతమందిని మీకు అప్పగించాడనమాట. సో ఇది ఇమేజ్. దానిలో నుంచి 4 మాటలు తీసుకొచ్చుకున్నాను. ఏం మాటలు తీసుకొచ్చుకున్నానంటే బీ డిలిజెంట్ అని అంటాడు అనమాట, జాగ్రత్త పడు. స్టడీ అని అంటాడు, పని చేయాలన్నమాట, పఠించాలి. స్ట్రైవ్ అని అంటాడు, పెనుగులాడాలి. నేను రకరకాల ట్రాన్స్లేషన్స్ నుంచి మీనింగ్స్ తీసుకొచ్చుకున్నాను అనమాట. ఒరిజినల్ వర్డ్ తీసుకుని దానికి మీనింగ్స్ తీసుకొచ్చుకున్నాను. ఇవన్నీ పెనుగులాడాలంట. నువ్వు జాగ్రత్త పడడం అంటే కనుక సింపుల్గా జాగ్రత్త పడడం కాదు, పెనుగులాడాలి, పోరాటం చేయాలన్నమాట, నలిగిపోవాలన్నమాట. నువ్వు దేనికి నలిగిపోవాలంటే 3 పనులకి జరగాలి. మొట్టమొదటిది ఏంటి అని అంటే, మళ్ళీ చెప్తున్నాను, ఐఎమ్ టేకింగ్ వర్డ్స్ అవుట్ ఆఫ్ ద ఓన్లీ వర్స్. ఆ ఒక్క వచనంలో నుంచి తీసుకొచ్చుకుంటున్నాను నేను. మొట్టమొదటిది ఏంటిది అని అంటే అప్రూవ్డ్ బై గాడ్. రెండవది ఏంటి అని అంటే అన్అషేమ్డ్ బిఫోర్ గాడ్. మూడవది ఏంటి అని అంటే యాక్యురేట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 3 చేయాలి నువ్వు. మొదటిది చెప్తున్నాను ఇప్పుడు, అప్రూవ్డ్ బై గాడ్. దేవుడు నిన్ను ఆమోదించాలి. దేవుని ఎదుట యోగ్యుడు అని అంటే అర్థం ఏంటనంటే దేవుని స్టాండర్డ్ ప్రకారం ఎస్ అనాలన్నమాట. నిన్ను దేవుడు నీకు టిక్ మార్క్ పెట్టాలి, ఇంటూ పెట్టకూడదు. చాలాసార్లు మాట్లాడేటప్పుడు భయం ఏంటి అని అంటే ఇంకొకసారి నన్ను వీళ్ళు పిలవరేమో. ఇంతవరకు జరిగినటువంటి బోధకి భిన్నంగా నువ్వు వాక్యంలో నుంచి మాట్లాడుతూ ఉంటే, సత్యం మాట్లాడుతూ ఉంటే నీకు టెన్షన్ వస్తుంటుంది అనమాట. వీళ్ళు ప్లీజ్ అవ్వరేమోనని చెప్పి. వీఆర్ నాట్ హియర్ టు ప్లీజ్ పీపుల్. మనం ప్రజల్ని సంతోషపరచడానికి లేమి ఇక్కడ. ఎవరు ఆమోదించాలి మనల్ని? దేవుడు ఆమోదించాలి. దేవుని ఎదుట యోగ్యుడిగా ఉండాలి నువ్వు, దేవుని ఎదుట యోగ్యురాలుగా ఉండాలి నువ్వు. సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ఎవరు నీకు అని అంటే దేవుడు ఇవ్వాలి నీకు సర్టిఫికేట్. అది అప్రూవ్డ్ బై గాడ్ అని అంటే. ఎంతసేపు మనం కాన్స్టెంట్గా సీక్ చేయాలి. దేనికోసం సీక్ చేయాలంటే గాడ్స్ అప్రూవల్. వాక్యం చెప్పి దేవుడి దగ్గరికి వెళ్తావు. దేవుని దగ్గరికి వెళ్తే కనుక సిగ్గుమాలిన ముఖం పెట్టుకుని వెళ్తావా, సంతోషంగా వెళ్తావా? దేవుడు అంటాడు అనమాట, నేను చెప్పింది ఏంటి, నువ్వు చెప్తుంది ఏంటి అని అంటాడు. మనం కొన్నిసార్లు ప్రజలు నవ్వకుండా కూర్చున్నారు, నవ్విస్తే బాగుంటుందని చెప్పి 1-2 పిట్టకథలు చెప్పడానికి అలవాటు పడతాం అనుకోండి, వాక్యం నుంచి దూరం అయిపోతాం. దేవుడు వెయిట్ చేస్తూ ఉంటాడు అనమాట, ఎప్పుడు వాక్యం చెప్తాడు వీడని చెప్పి. వాక్యం చెప్పే టైం అంతా అయిపోయింది, జోకుల్లో ముగించిన తర్వాత చివరికి వచ్చేటప్పటికి 5 నిమిషాల్లో హడావిడి పడతావు. దేవుడు అప్రూవ్ చేస్తాడా చేయడా? ఎవ్రీ టైమ్ యూ స్టాండ్ అప్, 7 నిమిషాలు కావచ్చు, గంటంబావు కావచ్చు, నువ్వు ఎంతసేపు మాట్లాడినా సరే అనవసరం. అప్రూవల్ ఎక్కడి నుంచి రావాలి అని అంటే దేవుడి దగ్గర నుంచి రావాలి. మీటింగ్ అయిపోయిన తర్వాత గబగబా అందరూ వచ్చి సిస్టర్ భలే మాట్లాడారండి, బ్రదర్ భలే మాట్లాడారండి అనకపోవచ్చు. అనాలని చెప్పి ఎదురు చూడొద్దు నువ్వు. అమ్మా ఎంత బాగా చెప్పావమ్మా వాక్యం, ఎవరనాలి మాట? దేవుడు అనాలి. దీనికోసం మనం జాగ్రత్త పడాలంట, దీనికోసం మనం పెనుగులాడాలంట. ఎస్, అప్రూవ్డ్ బై గాడ్ అనమాట. దానికి ఒక ట్రాన్స్లేషన్ ఏముంటుందంటే ట్రైడ్ అండ్ టెస్టెడ్ అంట.
అంటే దేవుడు మనల్ని ట్రై చేస్తాడంట, వీడు పనికొస్తాడా పనికిరాడా అని చెప్పి. అకాడమీలో ట్రైనింగ్ ఇచ్చాను, ఇప్పుడు చూద్దాం ఏం చేస్తాడని చెప్పి దేవుడు చూస్తూ ఉంటాడు. వరకుమార్ గారు, వంగూరి గారు, ముత్యాల గారు రారు మీ వెనకబడి, ఎక్కడ మాట్లాడుతున్నారు అక్కడ పెట్టుకుని రహస్యంగా విందాము, మన ట్రైనింగ్ ప్రాపర్గా జరిగిందా జరగలేదని చెప్పి. నో, ఇట్స్ నాట్ పాసిబుల్. ఇట్స్ బిట్వీన్ యూ అండ్ యువర్ గాడ్, అంతే. యు ఆర్ ఎ మినిస్టర్, యు ఆర్ ఎ సర్వెంట్. ఎవరి సర్వెంట్వి? దేవుని సర్వెంట్వి. అక్కడ వర్క్ మ్యాన్ అన్న మాట వాడాడు అనమాట, పనివాడు అన్న మాట వాడాడు. దానికి రకరకాల ట్రాన్స్లేషన్స్, మళ్ళీ లేబరర్ అని అన్నాడు, దాన్ని మినిస్టర్ అని అన్నాడు, సర్వెంట్ అని అన్నాడు. అన్అషేమ్డ్ రెండో మాట అనమాట. అప్రూవ్డ్ బై గాడ్, అన్అషేమ్డ్ బిఫోర్ గాడ్. అందుకనే చెప్తుంది అనమాట, అసలు నీకు వాక్యాన్ని ఎంత బాగా చదువుకోవచ్చు అని అర్థమైన తర్వాత, చదువుకునే విధానంలో మార్పు తెలిసిన తర్వాత అలానే చదువుతున్నావు, చదవట్లేదు నువ్వు. మళ్ళీ పాత పద్ధతికి అనమాట, ఆఫీస్కి టైం అయిపోయింది, కొంచెం లేటుగా లేచానని బైబిల్ని తెరిచి ఒక 5 నిమిషాలు ఇలా కెలికినట్టుగా చేసి వెళ్ళిపోవడం. ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ప్రిపేరింగ్ బిఫోర్ ఎ సర్మన్. నో, ఐఎమ్ టాకింగ్ అబౌట్ స్పెండింగ్ టైమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ ఎవ్రీ డే విత్ ద సేమ్ సీరియస్నెస్. ఎవరో వాక్యం చెప్పడానికి పిలిచారు, లేకపోతే మీ సంఘంలో నువ్వు ఆదివారం వాక్యం చెప్పబోతున్నావు, లేకపోతే ఏదైనా కాటేజ్ ప్రేయర్లో వాక్యం చెప్పబోతున్నావు, బైబిల్ స్టడీ లీడ్ చేయబోతున్నావు, కాబట్టి శ్రద్ధగా కూర్చుని ప్రిపేర్ అవడం కాదు నేను మాట్లాడుతూ ఉంది. అనుదినము ప్రభు సన్నిధిలో వాక్య ధ్యానం కోసం నువ్వు కూర్చున్నప్పుడు నీ సీరియస్నెస్ ఈ మేరకు ఉందా లేదా? ఏమంటాడు? ఎఫెసులో ఉన్నటువంటి పెద్దల్ని మిలేతుకు పిలిపించాడు 20వ అధ్యాయంలో, అపొస్తలుల కార్యం. పిలిచి పౌలు ఏమంటాడు? దేవుని సంకల్పం అంతా మీకు నేను చెప్పకుండా దాచుకోలేదని అంటాడు అన్నమాట. దేవుని సంకల్పం అంతా చెప్పకుండా దాచుకోలేదనంటే అసలు ఆ సంకల్పం నీకు తెలియాలిగా ఫస్ట్. ట్రైనింగ్ అయిపోయింది అని అంటే నీకు ట్రైనింగ్ అయింది అంతవరకే, వాక్యంలో ఉన్న సంకల్పం యావత్తు నీకు అర్థమైపోలా. నేను అందుకని అంటున్నాను అనమాట, కంగ్రాచులేషన్స్, యూ కంప్లీటెడ్ ద కోర్స్, బట్ బీ వార్న్, యువర్ వర్క్ ఈస్ జస్ట్ స్టార్టింగ్. మీ పని ఇప్పుడే మొదలైంది. అందుకనే నాకు చాలా ఇష్టమైనటువంటి ఫ్రేజ్ అనమాట. మరి ఎవరు వాడారో నాకు తెలియదు. వాడారా? ఎవరు వాడారు? జ్యోతి, ఒళ్ళు దగ్గర పెట్టుకోమన్నమాట. ఎవరు వాడారు? ఎవరు? వరకుమార్ గారు. ఒళ్ళు దగ్గర పెట్టుకోవడం అనే మాట నాకు చాలా ఇష్టమైన మాట. ఎంత పెద్ద మీటింగ్లో ఇదే మాట మాట్లాడతాను అనమాట. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వాక్యం చదువుకోవాలి. కోర్సులో ఒళ్ళు దగ్గర పెట్టుకున్నారు, వెరీ గుడ్. ఇక ముందు పెట్టుకుంటారా పెట్టుకోరా? అందుకని అంటుంది, ఇట్స్ ఎ కమిట్మెంట్ బిట్వీన్ యూ అండ్ యువర్ మాస్టర్. మీ యజమానికి మీకు మధ్యలో కమిట్మెంట్ ఇది, మీ ఇద్దరికి మధ్యలోనే. వాక్యాన్ని ఎంత సీరియస్నెస్తో తీసుకుంటున్నావు నువ్వు. దేవుని దగ్గరికి వెళ్ళి నిలబడినప్పుడు సిగ్గుపడతావా? సిగ్గుపడకుండా, ఎస్ ప్రభా, ఎంత హ్యాపీగా ఉందో ప్రభా. ఎవరికో గుచ్చుకుంటుంది నువ్వు చెప్పిన వాక్యం. గుచ్చుకుంటే వాళ్ళు వచ్చి, ఏంటి నువ్వు ఇష్టం వచ్చిన మాడుతున్నావు అని అంటారు. ఏం ఫీల్ అవ్వవు నువ్వు. ఎందుకు ఫీల్ అవ్వు? దేవుడు అప్రూవ్ చేశాడు. దేవుడి దగ్గర సిగ్గుపడినక్కర్లా. అయ్యో బాధపడ్డారా? ఏం చేయను, మరి నేను చేయగలిగింది ఏం లేదు. ఎందుకని? బైబిల్లో అలా ఉంది, మరి అలా చెప్పమంటున్నాడు ప్రభు. అక్కడ మనం వేషం వేయాల్సినటువంటి అవసరం లేదు. వేషం వేయాల్సినటువంటి అవసరం లేదు. ఓకే. మూడవది ఏంటంటే యాక్యురేట్ అనమాట. యాక్యురేట్ని రైట్లీ డివైడింగ్ అన్న మాట వాడుతున్నారు, రైట్లీ హ్యాండ్లింగ్ వాడుతున్నారు అనమాట. రకరకాల ట్రాన్స్లేషన్స్, ఒక 30-32 ట్రాన్స్లేషన్స్ చూశానమాట. దాని నుంచి తీసుకొచ్చినటువంటి మాటలు, సరిగా విభజించడం అంట, సరిగా ఉపదేశించడం అంట. అసలు ఏమేమి మాటలు వాడారో. సరిగా విభజించడం అంటే అర్థం ఏంటి తెలుసా? సరిగ్గా కోయడం అనమాట. సరిగ్గా కోయడం. మంచి కేక్ కోస్తున్నాం అనుకోండి, కేక్ కోసేటప్పుడు ఫుల్ కోస్తాం మనం, మరి కేక్ పంచాలి కదా. కేక్ పంచకుండా 3 లేయర్లు కేక్ అనుకోండి, పైన ఒక లేయర్ని కట్ చేసి ఆ లేయర్ని పంచాం అందరికీ మనం, అది ఓన్లీ ఐసింగ్. వాక్యాన్ని కట్ చేసేటప్పుడు మనం పెరిఫెరల్స్ మాట్లాడుతున్నామా, లేకపోతే కనుక ఆ ఇంటెన్సిటీలోకి వెళ్తున్నామా, వెళ్ళటం లేదా? వాక్యాన్ని మనం మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి విధానం, మనం వివరించే విధానం, మనం అర్థం చేసుకునే విధానం ఇతర చోట్ల ఎక్కడైనా సరే భంగపడుతుందా? కాంట్రాస్ట్ ఎదురవుతుందా? మనకి కాంట్రడిక్షన్ మనం క్రియేట్ చేసుకుంటున్నామా? ఇంటర్ప్రిటేషన్ హెస్ బికమ్ ఏ వెరీ సీరియస్ ఇష్యూ ఫర్ ద 21st century church. ఎందుకోసం ఈ మాట అనాల్సి వచ్చింది అని అంటే,
రకరకాల ఇజమ్స్, రకరకాల థియరీస్ పుట్టుకొచ్చినాయి అన్నమాట. క్రిటికల్ థియరీస్ పుట్టుకొచ్చినాయి. 20th సెంచరీలో పోస్ట్ వరల్డ్ వార్ 2, రెండో ప్రపంచ యుద్ధం తర్వాత బయట సమాజంలో వచ్చినటువంటి సాహితీ విమర్శక విధానాలు, వాదాలు, సిద్ధాంతాలు చర్చిని కూడా అల్లకల్లోలం చేసినాయి. మేమేమీ తక్కువ కాదు అనుకుంటూ ఈ విధానాలని, ఈ సిద్ధాంతాలని తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేయడానికి ట్రై చేశారనమాట. హైయర్ క్రిటిసిజము, రిడాక్షన్ క్రిటిసిజము, డీకన్స్ట్రక్షను, ఇవన్నీ లిటరేచర్లో వాడేటువంటి మాటలు. ఆ మాటల్ని తీసుకొని వచ్చి ఇక్కడ అప్లై చేసి వాక్యాన్ని ఇంటర్ప్రిట్ చేయడానికి నేనే బాస్ లాగా తయారైందనమాట సమాజం. నో, వీఆర్ నాట్ ద బాసెస్ ఆఫ్ ద స్క్రిప్చర్. మనం ఎన్నటికీ వాక్యానికి యజమానులమి కాదు. మన యజమాని ఎవరంటే వాక్యం మనకి యజమాని. మనం వాక్యం దగ్గర కూర్చుంటాం. మళ్ళీ చెప్తాను, ఒకవేళ మన ఇంటర్ప్రిటేషన్ ఏమైనా తప్పవచ్చేమో కానీ వాక్యం తప్పు కాదు. మన అవగాహనలో తప్పు ఉండొచ్చేమో కానీ వాక్యంలో తప్పు లేదు. 1కి 2 సార్లు జాగ్రత్త పడి చదువుకోవటం అనమాట. అందుకనే వైల్ కటింగ్ ద వర్డ్, డిసెక్షన్ అని అంటాం అనమాట. పాత రోజుల్లో సైన్స్ ల్యాబ్స్లో డిసెక్షన్ చేసేవాళ్ళు, నర్వస్ సిస్టమ్ ఇటువంటివన్నీ బయటికి తీయడానికి. డిసెక్ట్ చేయటం వాక్యాన్ని ఎలా చేస్తున్నావు నువ్వు, ఎంత శ్రద్ధతో చేస్తున్నావు నువ్వు, అవసరమైన టూల్స్ అన్నీ వాడుతున్నావా, వాడడం లేదా, 1కి 2 సార్లు క్రాస్ చెక్ చేసుకుంటున్నావా, చేసుకోవడం లేదు. విపరీతంగా యాప్స్ వచ్చేసినాయి, పిచ్చగా యాప్స్ వచ్చినాయి. అసలు నోట్స్ రాసుకునే అలవాటు ఉందా లేదా? బైబిల్ చదువుకునేటప్పుడు 2-3 రకాల బైబిల్స్ దగ్గర పెట్టుకుంటున్నారా, పెట్టుకోవటం లేదా? పరిగెత్తుకుంటా కామెంటరీ దగ్గరికి వెళ్ళిపోతున్నారా? కామెంటరీస్ ఉండే, ఎప్పుడూ ఉండే. డోంట్ వరీ అబౌట్ కామెంటరీస్, డోంట్ బీ బాదర్డ్ బై దెమ్. మొట్టమొదట ప్రభువు ఇచ్చిన వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి ఎంతవరకు ప్రయత్నం చేశావు? సో 3 అన్నమాట. అప్రూవ్డ్ బై గాడ్, అన్అషేమ్డ్ బిఫోర్ గాడ్ అండ్ యాక్యురేట్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఈ 3 ఏరియాస్లో మీరు సరిగా ఉండటం కోసం పెనుగులాడాలంట. స్ట్రైవ్, పెనుగులాడాలంట, కష్టపడాలంట, ఇబ్బందులు పడాలంట. ఎక్స్పాజిటర్ అని చెప్పి మీకు సర్టిఫికేట్ ఇచ్చారు కదా, ఎక్స్పాజిటర్స్ అయిపోతున్నారు అనుకుంటున్నారా? లేదు. ఇట్స్ ఎ కంబసమ్ జాబ్. బైబిల్ చదువుకోవటం చాలా కష్టమైన పని, బైబిల్ నేర్పించడం ఇంకా కష్టమైన పని. కానీ దేవుడు మిమ్మల్ని దానికోసం పిలిచాడు. మనం చేయగలిగింది లేదు. నిన్ను దేవుడు బైబిల్ నేర్పించమని పిలిచాడు అనే నిశ్చయిత నీకున్నట్లయితే అంతే, నువ్వు ఎన్ని కష్టాలు పడతావో నాకు తెలియదు. పడు, ఎంత హ్యాపీగా ఉంటుందో. విపరీతంగా చదవాలి, చదువు, స్లాగింగ్ ఇట్ అవుట్, తిప్పలు పడాలన్నమాట. అందరు నిద్రపోతూ ఉంటారు, నువ్వు ఒక్కడవే కూర్చుంటావు, నువ్వు ఒక్కదానివే కూర్చుని ఉంటావు. తప్పదు నీకు. కంబసమ్ జాబ్ అనమాట, ఇది చేయాల్సిందే నువ్వు. ఎక్స్పోజిటర్ అంటే ఎవరో తెలుసా? ఎక్స్పోజిటర్ ఇస్ ఏ టీచర్. 4 మాటలు క్విక్గా మాట్లాడుతున్నాను, ఎక్కువసేపు మాట్లాడడానికి అవకాశం లేదు. ఎక్స్పోజిటర్ ఇస్ ఏ థియోలోజియన్. సౌండ్ డాక్టర్ని నేర్పించాలిగా, మరి మీకు సౌండ్ డాక్టర్ని తెలిసి ఉండాలిగా. యు ఆర్ ఎ థియోలోజియన్. ఎక్స్పోజిటర్ అంటే ఎవరో తెలుసా? హీఈస్ ఎన్ అపాలజిస్ట్. మీరు వాక్యం చెప్పేసి అమ్మయ్య అనుకుని దులిపేసుకుని వెళ్ళిపోవడానికి లేదు. అక్కడ ఎవరో ఒకళ్ళు ఆపి అలా మాట్లాడారేంటి, ఇది కదా అని అంటారనమాట. నాకు ఇక్కడ ఒక డౌట్ వచ్చింది అంటారు. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఆన్సర్స్. యూఆర్ ఎన్ అపాలజిస్ట్. ఎక్స్పోజిటర్ అంటే ఎవరో తెలుసా? యు ఆర్ ఎ హిస్టోరియన్. నీకు చరిత్ర తెలిసి ఉండాలి, నీకు వాక్యం చరిత్ర తెలిసి ఉండాలి, ఇశ్రాయేల్ చరిత్ర తెలిసి ఉండాలి, సంఘ చరిత్ర తెలిసి ఉండాలి, డాక్టరీన్ చరిత్ర తెలిసి ఉండాలి. ఎక్కడి నుంచో ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే కనుక ఆ ఇన్ఫర్మేషన్ పట్టేసుకుని పర్టికులర్గా మన చేతుల్లో గూగుల్ వచ్చేసింది కాబట్టి తేలిక అయిపోయింది అన్నమాట. పాత రోజుల్లో సర్చ్ అనేవాళ్ళం అనమాట. ఇప్పుడు ఎవరు సర్చ్ అని అంటారు, ఏమంటారంటే గూగుల్ ఇట్ అని అంటున్నారు. చాలా తేలిక అయిపోయింది అన్నమాట ప్రతి ఒక్కరికి. ఎంత చిన్న పిల్లలైనా పెద్దవాళ్ళైనా సరే ఉపయోగించేసేయద్దు. మీరు కష్టపడడం కోసం వాడండి గూగుల్ని. అది షార్ట్ కట్ మెథడ్ లాగా ట్రై చేయొద్దు. ఓకే, లాస్ట్ 2 థింగ్స్ అనమాట. బ్యాచ్ బయటికి వెళ్తుంది కదా, బ్యాచ్ బయటికి వెళ్తుంది కాబట్టి బ్యాచ్ అంతా కలిసి అనుకుంటున్నారా? ఏం కాదు. వెన్ ఇట్ కమ్స్ టు అకౌంటబిలిటీ యు ఆర్ అలోన్. దేవుడు లెక్క తీసేటప్పుడు ఒక్కరినే పిలుస్తాడనమాట. రత్న ఏం చేసావంటాడు. దేవా నాకేం తెలుసు, దేవా అని అంటానికి లేదు. మాకు బ్యాచ్ అంతా అడగవేంటి దేవా అని అంటానికి లేదు.
నేను ఒక్కదాన్ని అడుగుతాడు. ఎందుకోసమంటే అకౌంటబిలిటీ విషయంలో వీఆర్ అలోన్ బిఫోర్ గాడ్. యాక్షన్ దగ్గరికి వచ్చేటప్పటికి వీఆర్ వన్ అమాంగ్ మెనీ. మన దగ్గర కాంప్లెక్సెస్ డెవలప్ అవుతాయి అనమాట. నేను బైబిల్ టీచర్ని అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనమాట. అది మనకి మనం ఫీల్ అవుతూ ఉంటాం. ఏమీ కాదు. ప్రపంచంలో బైబిల్ టీచర్ నువ్వు ఒక్కడవేనండి, నువ్వు ఒక్కదానివేనండి, ఏమీ కాదు. దేవుడు తన అనంతమైన కృప చొప్పున, జ్ఞానం చొప్పున శతాబ్దాల వెంబడి సంఘానికి బైబిల్ టీచర్స్ని ఇస్తూ ఉన్నాడు, ఎక్స్పాజిటర్స్ని ఇస్తూ ఉన్నాడు. ఆయన కృప అన్నమాట అది. ఏమి కాంప్లెక్సెస్ డెవలప్ చేసుకోవద్దు. ఐఎమ్ ఏ బైబిల్ టీచర్, సుపీరియారిటీ కాంప్లెక్స్. 30 మందిలో నేను కూడా ఒకరిలే, నో ఇన్ఫీరియారిటీ కాంప్లెక్సెస్. నువ్వు ఎవరికంటే తక్కువ కాదు, ఎవరికంటే ఎక్కువ కాదు. యూఆర్ అన్ ఎక్స్పాజిటర్. దేవుడు నేను ఎక్స్పాజిటర్గా ఉండడానికి పిలిచినట్లయితే చెక్ యువర్ లైఫ్ ఆన్ అన్ ఎవ్రీడే బేసిస్. ఐఎమ్ ఏ టీచర్. నేను మంచి టీచర్ని, మామూలు టీచర్ని కాదు, చాలా మంచి టీచర్ని నేను. కానీ నాకు సురేష్ లాంటి వాళ్ళని చూస్తే భయం వేస్తుంది అనమాట. ఎందుకు భయం వేస్తంటే, ఏంటి ఆ తిరగటం ఏంటి, ఆ కష్టపడడం ఏంటి. మీరు ఆయన నడవటం చూసారా? కాలు ఇడ్చుకుంటూ నడుస్తున్నాడు. 3 ఊళ్ళు దాటి రాత్రి ఇంటికి చేరాడు 11:30 12కు. మళ్ళీ పొద్దుటికల్లా రెడీ అయిపోయాడు. రెడీ అయిపోయి మళ్ళీ వచ్చి మనతో పాటు వర్షిప్ గురించి మాట్లాడాడు. We learn from one another. We grow. గుర్తుపెట్టుకోండి, సర్వే టీచ్ చేసినందువలన, సర్వే ఫెసిలిటేట్ చేసినందువలన నేను ఎంత ఎదిగానో. ఏంటేంటో చెప్పేస్తాను, నా ఇష్టం, పండగ చేసుకున్నాను నేను. ఇష్టం ఏంటి చెప్పేస్తాను. పాపం వాళ్ళు అనుకుంటున్నారు అన్న ఎంత బాగా టీచ్ చేస్తున్నాడు అనుకుంటున్నారు, వాళ్ళకి తెలీదు. నేను ఏదేదేదో చెప్పేశాను, వాళ్ళు అదే కరెక్ట్ అని అనుకున్నారు పాపం. అంటే ఏమైనా పిచ్చి విషయాలు చెప్పానంటే పిచ్చి విషయాలు చెప్పలేదు. నేను కంట్రోల్ లేకుండా మాట్లాడాను. ఎందుకోసం అంటే ఎక్సైట్మెంట్. దేవుడు అబ్బా ఏమి నేర్పించాడు. యువర్ లైఫ్ విల్ అండర్గో ట్రాన్స్ఫర్మేషన్ ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యువర్ ఎక్స్పాజిటరీ ప్రీచింగ్ మినిస్ట్రీ. మొట్టమొదట మీలో కనపడుతుంది ఆ మార్పు. నెక్స్ట్ మీ కుటుంబంలో కనపడాలి. ఆ తర్వాత మీరు ఎక్కడ వర్షిప్ చేస్తున్నారో ఆ సంఘంలో కనపడాలి. మీరు గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మీరు వాక్యం చదువుకోవటం మొదలు పెడితే ప్రపంచంలో ఎక్కడో ఏదో ఒక మూలన సంఘానికి ఆరోగ్యం డెవలప్ అవుతూ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. ప్రార్థన చేద్దాం. ఒకటే ఛాలెంజ్, సర్టిఫికెట్ చేతికి వచ్చింది కదా అని చెప్పి సంబరపడిపోవద్దు. లైఫ్ టైం ఎక్స్పాజిటర్గా ఉండడానికి నీకు ఇష్టం ఉందా లేదా? చచ్చిపోయే వరకు రోజు చదువుకోవటం, రోజు దేవుని ఎదగటం, దానిలో ఏ విధమైనటువంటి కాంప్రమైజ్ లేదు. జనం కోసం చదవద్దు, నీ కోసం నువ్వు. ప్రభువా, ఇది నీ వాక్యం, నీ సత్యం, నీ కృప, నీ అనుగ్రహం. నా అంతటి నాకు అర్థం కాదు, పరిశుద్ధాత్మదేవ నాతో మాట్లాడు. దానికి కమిట్మెంట్ ఇవ్వగలవా దేవుని దగ్గర? దేవుడు నీకు ప్రజలను అప్పగిస్తున్నాడు. వాళ్ళు ఎక్కడి వాళ్ళు నాకు తెలియదు, ఎలాంటి వాళ్ళు నాకు తెలియదు, కానీ నీకు తెలుసు, దేవునికి తెలుసు. వాళ్ళ కోసం అని చెప్పి దేవుడు ఏమి సిద్ధం చేస్తున్నాడో దాన్ని తీసుకుని వెళ్ళి వాళ్ళకి అందించడానికి నీ లైఫ్ టైం నువ్వు అప్పగించుకోవడానికి సిద్ధంగా ఉన్నావు లేవా? ఒక కమిట్మెంట్ ప్రభుకి చెప్పు. ప్రభా, నేను నీ వాడిని, నేను నీ మనిషిని. ప్రభా, నువ్వు ఎలా చెప్తే అలా. అసలు నీ పనిలో నాకు భాగం ఇచ్చావు, అంతకంటే గొప్ప ధన్యత ఏంటి? కృపామేడ సర్వశక్తివంతుడా, ఈరోజు మీ సన్నిధిలో మేము ఇలా కూర్చుని మీ వాక్యాన్ని ధ్యానించడానికి, మీ వాక్యంలో నుంచి మాదిరిని చూసుకోవడానికి మాకు ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ఎంత మంచి దేవుడు ప్రభా, మీరు సర్వోన్నతుడు, సర్వశక్తివంతుడు, సమస్తాన్ని మహత్తుగల మీ మాట చేత నిర్వహించేటువంటి దేవుడు. పాపాల విషయంలో మా కోసం శుద్ధీకరణ చేసినటువంటి దేవుడు మీరు ప్రభా, మమ్మల్ని గుర్తుపెట్టుకోవడానికి మేమే పాటి వాళ్ళమి. అంతేకాకుండా మీ పొలంలో మాకు భాగం ఇవ్వడానికి మేమే పాటి వాళ్ళమి. పనిచ్చారు, పనికి తగినటువంటి సామర్థ్యాన్ని ఇచ్చారు, శిక్షణ ఇచ్చారు. ప్రభా, మేమందరం కలిసి మీ సంఘ క్షేమాభివృద్ధి నిమిత్తం మా జీవితాలను వాడేలా సహాయం చేయమని ప్రార్థన చేసుకుంటున్నాం. వాక్యం తెలియని చోట వాక్యాన్ని ప్రకటించాల్సినటువంటి అవసరం, వాక్యం వెరితలలుగా ప్రకటిస్తున్నటువంటి ప్రదేశాల్లో సహితం తండ్రి, మేము దానికి కౌంటర్గా సత్యవాక్యాన్ని
సరిగా విభజించడానికి, ఉపదేశించడానికి మమ్మల్ని మేము మీ సన్నిధిలో అప్పగించుకుంటున్నాం. సహాయం చేయండి. సార్వత్రిక సంఘానికి ప్రభా మేలుకరమైనటువంటి రీతిలో మీరు ఇచ్చినటువంటి ఈ బ్యాచ్ని బట్టి ప్రభా వీళ్ళందరినీ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. మా జీవితాలు రానున్నటువంటి కాలం అంతా, ఈ భూమి మీద మేము బ్రతికిన కాలం అంతా మీకు ఇష్టమైనటువంటి రీతిలో, ఆమోదయోగ్యమైన రీతిలో, సిగ్గుపడినక్కర్లేని రీతిలో పోరాటం సలుపుతూ మిమ్మల్ని మెప్పించేలా, మీకు ఇష్టంగా బలియాగం చేసేలా సహాయం చేయమని యేసుక్రీస్తు ప్రభునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్.